తర్వాత 22 చూడు, ప్రాబ్లం నెంబర్ 22. With an average speed of 50 km/h, a train reaches its destination in time. If it goes with an average speed of 40 km/h, it is late by 24 minutes. The total time of journey కావాలి. అంటే గంటకు సగటున 50 కిలోమీటర్ వేగంతో ఒక రైలు సమయానికి తన గమ్యాన్ని చేరుకుంటుంది. ఇది గంటకు సగటున 40 కిలోమీటర్ వేగంతో వెళ్తే అది 24 నిమిషాలు ఆలస్యం అయితే మొత్తం ప్రయాణం ఎంతో కావాలి. అంటే మొదటి వేగమేమో 50, రెండో వేగమేమో 40. 50 × 40 బై 50-40 డిఫరెన్స్ ఎంత 10. అయితే ఫస్ట్ దానిలో టైం అనేది ఏమి లేదు, టైం ల్యాప్ అనేది ఏం లేదు కాబట్టి జీరోగా తీసుకుంటే ఇంకా ఇంటూ ఎంత 24 కదా, 24 బై ఎంత 60. సో ఇది చూడు, ఇక్కడ ఇది 0 and 0 క్యాన్సల్, ఆ తర్వాత ఇక్కడ 0 and 0 క్యాన్సల్. 6 24లో 4 times 5 4 20, 24 ఎంత 80. సో డిస్టెన్స్ యొక్క వాల్యూ ఎంత 80 కిలోమీటర్స్ ఆన్సర్ అన్నమాట. అంటే 20 సెకండ్కి ఆన్సర్ ఏంటి 80 కిలోమీటర్స్ ఆన్సర్. ఏంటి మన ఫార్ములా ఉపయోగిస్తుంది, xy డివైడ్ బై x - y × t. 24/60 ఎందుకు చేస్తాం, మినిట్స్ని అవసరం మాత్రం కాబట్టి by 60 చేస్తాం అంతే. 23rd చూడమ్మా. If a train runs at 40 km/h, it reaches its destination late by 11 minutes. But if it runs at 50 km/h, it is late by 5 minutes only. The correct time for the train to complete the journey కావాలి. అంటే ఇప్పుడు ఒకటేమో 40 km/h, ఇంకోటేమో 50 km/h కదా. అంటే ఒకటి 40, ఇంకోటి 50. 40 50 అంటే 0 0 క్యాన్సిల్ అయితే 4:5 అయితే రివర్స్ చేస్తే ఎంతమ్మా 5:4. 4:5ని ఉల్టా చేస్తే ఎంత 5:4. 4:5 రివర్స్ చేస్తే ఎంత 5:4. అయితే ఒకటేమో లేట్ బై 11 minutes అన్నాడు, ఇంకోటి లేట్ బై 5 minutes అన్నాడు మనకు. రెండు లేట్ టైం కాబట్టి 11కి 5కి డిఫరెన్స్ ఎంత 6 అని. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క 5కి 4కి డిఫరెన్స్ ఎంత 1 కదా. 1 part 6 అయితే 5 partsకి ఎంత 30 minutes. అంటే నాకు ఈ రోజు పట్టిన టైం 30 minutes. ఇది 30 నిమిషాలు. ఓకే, ఇది 30 నిమిషాలు అన్నాడు. అంటే లేట్ బై ఎంత అన్నాడు 11 minutes అన్నాడు. అంటే 30 minutes రావటం వల్ల 11 minutes లేటేగా. 30లోంచి 11 మైనస్ చేస్తే ఆన్సర్ ఎంత 19 కదా. సో వాల్యూ విజ్ ఈక్వల్స్ ఎంత 90 minutes ఆన్సర్. ఒక భాగానికి 6 అయితే 5 భాగాలు 30, 30లోంచి 11 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత 19. అంటే సి వాల్యూ విజ్ ఈక్వల్స్ టు సి ఆప్షన్ మన ఆన్సర్ 19 అనమాట. సో అంటే ఇప్పుడు ఒకవేళ కనుక నువ్వు 4 తీసుకున్నావు మనకు, అప్పుడు దానికి మైనస్ చేయాల్సిన టైం ఎంత మనకి లేట్ బై 5 minutes అన్నాడు కాబట్టి ఆ 5 minutes మైనస్ చేస్తే చాలు. 4:5 కాస్త రివర్స్ చేస్తే 5:4 ఇక 5కి 4 డిఫరెన్స్ ఎంత 1 కదా. 1 part 6 అయితే 5 parts ఎంత 30. ఆ 30లోంచి 11 మైనస్ చేస్తే వచ్చేది మన ఆన్సర్. సో కాబట్టి సి ఆప్షన్ ఎంత 90 minutes మన ఆన్సర్ అన్నమాట. తర్వాత 24 చూడు, ప్రాబ్లం నెంబర్ 24. 2 men starting from the same place walking at a speed of 5 km/h and 5.5 km/h respectively. What time will they take to be 8.5 kilometers apart if they walk in the same direction అన్నాడు. సేమ్ డైరెక్షన్ అంటే 5 km/h and 5.5 km/hకి మధ్య మైనస్ చేయాల్సింది. అంటే ఒకే స్థలం నుండి ప్రారంభ ఇద్దరు పురుషులు వరుసగా 5 km/h and 5.5 km/h వేగంతో నడుస్తారు. వారు ఒకే దిశలో నడిస్తే వారు 8.5 km దూరంలో ఉండటానికి ఏ సమయం పడుతుందో కావాలి. సో 5కి 5.5కి డిఫరెన్స్ ఎంత మనకి 0.5 కదా. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది 0.5 ఉండాలంటే 1 hour వెయిట్ చేయాలా. అలాంటిది 8.5 ఉండాలంటే ఎన్ని అవర్స్ వెయిట్ చేయాలని క్వశ్చన్ చేస్తున్నాడు అంతే. అంటే ఆన్సర్ ఈక్వల్స్ ఎంత 17 hours ఆన్సర్ అనమాట. సేమ్ డైరెక్షన్ అంటే మైనస్ చేయాలా, ఆపోజిట్ డైరెక్షన్ అంటే ప్లస్ చేయాలి. 0.5కి 1 hour అయినప్పుడు 8.5కి ఎంత అంటే 17 hours మన ఆన్సర్. నెక్స్ట్ 25 చూడమ్మా, ప్రాబ్లం నెంబర్ 25 చూడు. 2 cyclists start from the same place in opposite direction. One goes towards north at 18 km/h and the other goes towards south at 20 km/h. What time will they take to be 47.5 km apart? ఇద్దరు సైక్లిస్టులు ఒకే స్థలం నుండి వ్యతిరేక దిశలో ప్రారంభిస్తారు. ఒకటి ఉత్తరం వైపు 18 km/h వేగంతో, మరొకటి 20 km వేగంతో దక్షిణ వైపు వెళ్తుంది. వారు 47.5 km దూరంలో ఉండడానికి ఏ సమయం పడుతుందో కావాలి. ఇక్కడ ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 2 ప్లస్ చేయాలి. అంటే 20 + 18 అంటే ఎంత 38 కదా. సో నేనేమనంటే ఇది 38 km/h అంటే 38 km వెళ్ళడానికి 1 hour అయినప్పుడు 47.5కి ఎంత వస్తుందో క్యాలిక్యులేషన్ చేయమన్నా అంతే. 38కి 1 గంట అయినప్పుడు 47.5కి ఎంత. సో క్యాలిక్యులేషన్ చూడండి, ఇది 47.5 డివైడ్ బై ఎంత 38. కట్ చేసానమ్మా. 19 అనేది 19 క్యాలిక్యులేషన్ చేసామనుకో 19 ఎంత అంటే 38. అంటే ఇది ఎంత వస్తుందంటే ఇది 2.5 అన్న. అంటే 2.5 అంటే డివైడ్ బై 2 అనమాట. సో ఇది క్యాలిక్యులేషన్ వచ్చే ఇది 1.25 hours వస్తుంది. 1.2 hours అంటే 1/4 hours కదా. 1/4 hours అంటే 25కి ఫస్ట్ ఆప్షన్ అనమాట. 38కి 1 అయినప్పుడు 47.5కి ఎంతో కావాలి. 47.5 ఇంటూ 1/38 చేస్తే 1.25 అంటే 1 hour 15 minutes ఆన్సర్. అంటే 1/4 hours మన ఆన్సర్ అనమాట.
అదే ఎందుకు ప్లస్ చేస్తామంటే ఆపోజిట్ అయిన కాడ ప్లస్ చేయాలి, సేమ్ డైరెక్షన్ కాడ మైనస్ చేయాలి. 47.5 × 1 / 38 అంటే 1.25 అంటే 1/4 అవర్స్ మన ఆన్సర్. తర్వాత 26 చూడు. ద జాగింగ్ ట్రాక్ ఇన్ ఏ స్పోర్ట్ కాంప్లెక్స్ ఈ 726 meters in a circumference. Deepak and his wife start from the same point and walk in the upward direction at 4.5 km/h and 3.75 km/h respectively. They will meet for the first time is కావాలి. ఇది మనకి చేస్తున్న వాల్యూ అనమాట. అంటే స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని జాగింగ్ ట్రాక్ 726 meters చుట్టుకొలతగా ఉంది. దీపక్ మరియు అతని భార్య ఒకే పాయింట్ను ప్రారంభించి గంటకు 4.5 km మరియు గంటకు 3.75 km వేగంతో వ్యతిరేక దిశలో నడుస్తున్నారు. వారు మొదటిసారి ఎంత సమయంలో కలుస్తారో కావాలి. వాళ్ళకి వెళ్తుంది ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఇక్కడ వేగాన్ని ప్లస్ చేయాలి. ఎవరైనా ప్లస్ చేయాలి? 4.5 + 3.75 ప్లస్ చేయాలి. 4.5 + 3.75 చేసామనుకో ఎంత మనకి 8.25 కదా. సో ఈ వాల్యూ ఈక్వల్స్ 8.25 km/h. 8.25 అంటే 8250 అన్న. 8250 అంటే మనకి ఎంత అంటే 60 minutes అవుతుంది. చూడు 8250 60 minutes అయితే 8250కి 60 minutes అయితే 726కి ఎంత వస్తుందో క్యాలిక్యులేషన్ చేయాలి. 8250కి 60 minutes 726కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయనమా ఇది ఆటోమేటిక్గా మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 5.28 minutes మన ఆన్సర్ అనమాట. సో కాబట్టి 26కి బి ఆప్షన్. సో చూడక మరి ఇప్పుడు 8.25 km అంటే 8250 కదా. 8250 meters వెళ్తే 60 అయితే 726కి ఎంత 5.28 minutes మన ఆన్సర్ అనమాట. సో 26కి ఆన్సర్ ఏంటంటే బి ఆప్షన్ మన ఆన్సర్. తర్వాత 27 A and B walk around a circular track. They start at 8 AM from the same point in the opposite direction. A and B walk at a speed of 2 rounds/hour and 3 rounds/hour respectively. How many times shall they cross each other before 9:30 అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ చూడు ఏ మరియు బి వృత్తాకార ట్రాక్ చుట్టూ నడుస్తున్నాయి. ఆ వ్యతిరేకంలో ఒకే పాయింట్ నుండి ఉదయం 8 గంటలు ప్రారంభమవుతాయి. ఏ మరియు బి వరుసగా గంటకు 2 రౌండ్లు మరియు గంటకు 3 రౌండ్ల వేగంతో నడుస్తున్నాయి. ఉదయం 9:30 ముందు వారు ఎన్నిసార్లు కలుసుకుంటారో కావాలి ఇక్కడ. ఓకే రైట్. ఇప్పుడు చూడ మనకి ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్లో ఫస్ట్ మనం చూడాల్సిన పాయింట్ అంటే ఇవి ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయో చూడాలి. ఈ ఏ మరియు బి అనేవి మనకి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నాయి కాబట్టి 2 ప్లస్ చేయాలమ్మా. ఒకటేమో 2 rounds/hour ఇంకోటేమో 3 rounds/hour కాబట్టి 2 + 3 అంటే ఎంత 5 కదా. సో ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అంటే ఇది 5 rounds ఓకే పర్ అవర్. అంటే ఇప్పుడు నేనేమంటే చూడక మనకి ఇప్పుడు 5 rounds/hour అంటే 1 hourలో వీళ్ళు 5 times కలుస్తారు. అలానే వీళ్ళు స్టార్ట్ చేసిన ఎన్ని గంటలకి 8కి స్టార్ట్ చేసి 9:30 క్లోజ్ చేస్తున్నారు కదా. అంటే 1.5 hourకి ఎంతో కావాలి. 1 hourకి 5 rounds అయితే 1.5కి ఎంత 7.5 rounds కదా. అంటే 7.5 times కలవటం ఉండదు కాబట్టి అప్రాక్సిమేషన్ కావాలి కాబట్టి దీనికన్నా లెస్ నెంబర్ తీసుకోవాలా. అంటే సో ఆన్సర్ ఈక్వల్స్ ఎంత 7. 27కి సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే 1 గంటలో 5 సార్లు కలిస్తే గంటన్నరలో ఎంత కలుస్తారు అంటే 7.5 అంటే దీన్ని బట్టి ఎంత అంటే 7 times మన ఆన్సర్. ఓకే లేదా. నెక్స్ట్ 28 చూడమ్మా. A walk around a circular field at the rate of 1 round/hour while B runs around it at the rate of 6 rounds/hour. They start in the same direction from the same point at 7:30 AM. They shall first cross each other at కావాలి. గంటకు 1 round చొప్పున వృత్తాకార క్షేత్రం చుట్టూ ఏ ఒక చుట్టూ చొప్పున నడుస్తుంది. బి దాని చుట్టూ గంటకు 6 rounds చొప్పున నడుస్తుంది. వారు ఉదయం 7:30 ఒకే పాయింట్ నుండి ఒకే దిశలో ప్రారంభిస్తారు. అయితే వారు మొదట ఒకరినొకరు ఎంత సమయంలో కలుసుకుంటారని కావాలి. చూడు ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ చూడక మనకి వీళ్ళిద్దరు ఏ డైరెక్షన్లో చూడండి అమ్మా. ఇక్కడ మనకి ఏ డైరెక్షన్ చూస్తే ఏమైనా చూడక మనకి ఇప్పుడు ఒకడేమన్నా 1 round కొడతాడంట మనకి, రెండో వాడేమో 6 rounds అనమాట. ఏ వాక్ అరౌండ్ ఏ సర్క్యులర్ ఫీల్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ 1 round/hour. బి అనేవాడు 6 rounds/hour అంటే ఈడు 1 round వాడు 6 rounds ఇద్దరు సేమ్ డైరెక్షన్ వెళ్తున్నారు కాబట్టి మైనస్ చేయాలి. అంటే 6 రోజు 5 1 మైనస్ చేస్తే ఎంత 5 కదా. అంటే 5 times కలవడానికి 60 minutes అయితే ఓకే 1 time కలవడానికి ఎంతంటే 12 minutes పడుతుంది. ఇది 12 నిమిషాలు పడుతుంది. సో వీళ్ళు స్టార్టింగ్ టైం కనుక తీసుకున్నాం మనకు స్టార్టింగ్ టైం ఎంత మనకి 7:30 కదా. స్టార్టింగ్ టైం ఎంత 7:30 ప్లస్ ఎంత 12 minutes చేయాలి. 7:30 + 12 అంటే వాల్యూ ఎంత ఇక్కడ మనకి ఓకే 7:42 కదా. అంటే 7:42 మన ఆన్సర్. సో కాబట్టి 28కి ఆన్సర్ ఏంటంటే ఏ ఆప్షన్ 7:42 ఆన్సర్. అంటే 5 సార్లు కలవడానికి 60 అయితే మొదటిసారి అంటే కాబట్టి ఒకసారి తీసుకున్న 12 నిమిషాలు.
వీళ్ళు స్టార్ట్ చేసిన జర్నీ 7:30 కదా, ఇంకో 12 కలిపితే 7:42 మన ఆన్సర్ అనమాట. అంటే 28కి ఏ ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. తర్వాత 29 చూడమా. 29 చూడు. పశ్చిమ ఎక్స్ప్రెస్ లెఫ్ట్ ఢిల్లీ ఫర్ ముంబై at 14:30 hours traveling at a speed of 60 km/h. నెక్స్ట్ ఆగస్ట్ క్రాంతి ఎక్స్ప్రెస్ లెఫ్ట్ ఢిల్లీ ఫర్ ముంబై ఆన్ ది సేమ్ డేట్ at 16:30 hours traveling at a speed of 80 km/h. హౌ ఫార్ అవే ఫ్రమ్ ది ఢిల్లీ విల్ ది 2 trains మీట్ అన్నాడు. అంటే పశ్చిమ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుండి ముంబైకి 14:30 hours బయలుదేరింది. ఒకటేమో 60 km/hతో వెళ్తుంది. ఆగస్టు క్రాంతి ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి ముంబైకి అదే తేదీన 16:30 బయలుదేరింది 80 km/h. అయితే ఢిల్లీ నుండి ఎంత దూరంలో కలుసుకుంటాయని కావాలి ఇక్కడ మనకి. ఇక్కడ కూడా మనం ఇంతకుముందు ఫార్ములా చెప్పాము, అదే ఫార్ములాని డిస్టెన్స్ ఈక్వల్స్ మన ఫార్ములా చూడము. ఇక్కడ ఇది ఫార్ములా అంటే xy/x - y × t. x అంటే ఫస్ట్ స్పీడ్ అండి, ఫస్ట్ స్పీడ్ ఎంత ఉంది మనకి, ఇది 60. y అంటే సెకండ్ స్పీడ్ అంటే ఎంత, 80. 60 × 80 డివైడ్ బై 60, 80 డిఫరెన్స్ ఎంత, 20. ఒకటేమో 14:30 స్టార్ట్ అయితే, ఇంకోటేమో 16:30 స్టార్ట్ అయితే. 14:30, 16:30 డిఫరెన్స్ ఎంత, 2 hours కదా, ఇంటూ 2 చేయండి. సో 60 × 80 డివైడ్ బై 60, 80కి డిఫరెన్స్ ఎంత, 20 × 2. 220లో 10 టైమ్స్ పోతే ఇది క్యాలిక్యులేషన్ 0 క్యాన్సిల్ అయిపోవడం వల్ల ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 480 కిలోమీటర్స్ అంత. అంటే 29కి సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ మనం యూజ్ చేసిన ఫార్ములా చూడు, డిస్టెన్స్ ఈక్వల్స్ మన ఫార్ములా xy డివైడ్ బై x - y × t. 60 × 80 డివైడ్ బై 60కి 80కి భేదం ఎంత, 20 × 2 క్యాలిక్యులేషన్ చేయండి. ఆన్సర్ ఈక్వల్స్ ఎంత, 480 కిలోమీటర్స్ మన ఆన్సర్ అనమాట. తర్వాత ప్రాబ్లం నెంబర్ 30 అండి. 30 ప్రాబ్లం చూడమా. ఏ థీఫ్ ఈజ్ నోటీస్డ్ బై ఏ పోలీస్ మ్యాన్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 200 meters అన్నాడు. ద థీఫ్ స్టార్ట్స్ రన్నింగ్ అండ్ ద పోలీస్ మ్యాన్ చేజెస్ హిమ్. The thief and the policeman run at the rate of 10 km/h, 11 km/h respectively. What is the distance between them after 6 minutes అన్నాడు. 200 మీటర్ల దూరం నుండి ఒక దొంగను ఒక పోలీసు గమనించను. దొంగ పరిగెత్తడం ప్రారంభించను. మరి పోలీసు అతన్ని వెంబడిస్తున్నాడు. దొంగ మరియు పోలీసు వరుసగా గంటకు 10 కిలోమీటర్ మరియు 11 కిలోమీటర్ చొప్పున నడుస్తున్నారు. 6 నిమిషాల తర్వాత వారి మధ్య దూరం కావాలి. సో ఇది చూడు, ఇది గంటకి 10 kilometers, ఇది గంటకి 11 km/h అంటే చూడు ఇక్కడ మనకి 10 and 11కి డిఫరెన్స్ ఎంత, 1 కదా. సో ఇక్కడ మనకి ఇది 1 km/h అనమాట. ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత, 1 km/h. 1 kilometer అంటే ఎంత, 1000 meters కదమ్మా. అంటే 1000 metersకి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్కి 60 minutes పడుతుంది. 60 నిమిషాలు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ 1000 ఉంటే 6 నిమిషాలకి ఎంతో కావాలంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత, 100 meters. 100 meters ఆన్సర్. అంటే 30కి మనకి ఏ ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. ఓకే, ప్రాబ్లం నెంబర్ 31 చూడండి. A thief running at 8 km/h is chased by a policeman whose speed is 10 km/h అన్నాడు. ఒకడేమో 8 km/h, ఇంకోటేమో 10 km/h అన్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ డిఫరెన్స్ ఎంత, 100. ఇద్దరు సేమ్ డైరెక్షన్ కాబట్టి 8కి 10కి డిఫరెన్స్ చేయాలి. 8కి 10కి డిఫరెన్స్ ఎంత, 2. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2 km/h. అంటే వాళ్ళిద్దరి మధ్య చూడక మనకి ఇప్పుడు ఇది 2 kilometers అంటే 2000 కదా. 2000కి 60 minutes అయినప్పుడు 100కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఈ క్యాలిక్యులేషన్ చూడడం ఇక్కడ 00 క్యాన్సిల్, ఆ తర్వాత 00 క్యాన్సిల్, 2 6లో ఎన్ని టైమ్స్ పోతే 3 టైమ్స్ పోతాయి. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 3 minutes మన ఆన్సర్ అనమాట. 31కి బి ఆప్షన్ ఆన్సర్ అండి. 32 చూడు, ప్రాబ్లం నెంబర్ 32. ఏ థీఫ్ స్టీల్స్ ఏ కార్ at 2:30 PM and drives it at 60 km/h. The theft is discovered at 3 PM and the owner sets off in another car at 75 km/h. When will he overtake the thief? ఇది కావాలి. ఒక దొంగ మధ్యాహ్నం 2:30 కారును దొంగిలించి మరియు 60 km వేగంతో ప్రయాణం చేస్తున్నాడు. 3 PM వద్ద దొంగతనం గమనించిన యజమాని వేరే కారులో 75 km వేగంతో మరొక కారులో బయలుదేరాడు. అతను ఎప్పుడు దొంగను పట్టుకుంటాడో కావాలి. ఒకడేమో 16, కూడా 75 అంటే 15 కదా మనకి. అంటే వాడి ఉద్దేశంలో చూడక మనకి 15 kilometers అనేది డిఫరెన్స్. సో చూడక మనకి ఇప్పుడు ఈ 15 kilometers మనం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలంటే, ఈడు స్టార్ట్ అయ్యేటప్పటికల్లా వాడు కొంత డిస్టెన్స్ వెళ్తాడు కదా. ఓకే చూడు, ఇక్కడ 2:30కి 3కి మధ్య డిఫరెన్స్ హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ ఇంటూ 60 చేస్తే మనకి హాఫ్ అన్ అవర్ ఇంటూ 60, హాఫ్ అన్ అవర్ ఇంటూ 60 చేస్తే 30 అని. అంటే మీరు వెళ్ళే డిస్టెన్స్ అంటే టైమ్ ఈజ్ ఈక్వల్స్ మన ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి ఈ డిస్టెన్స్ యొక్క వాల్యూ 30/15 చేస్తే వచ్చే వాల్యూ ఎంత, 2 hours. ఈ 2 hours ఎవరిని పట్టుకున్నాడు, మనకి ఆ ఓనర్ వెళ్ళి దొంగను పట్టుకున్నాడు కాబట్టి ఓనర్ స్టార్ట్ అయిన టైం 3 PM కాబట్టి నేమంటే ఇది 3 PM ప్లస్ ఎంత, 2 hours చేయాలా. వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత, 5 PM మన ఆన్సర్ అనమాట. రైట్. అంటే ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి ఆల్రెడీ మనము ఇలాంటి క్వశ్చన్ మనం చెప్పున్నాము.
సో చూడక మనకి ఇప్పుడు 2:30 నుంచి 3 PM వరకు హాఫ్ అన్ అవర్లో దొంగ ఎంత డిస్టెన్స్ వెళ్తాడో అది తీసుకోవాలి. హాఫ్ అన్ అవర్లో ఎంత వెళ్తారు 30 డివైడ్ బై ఇద్దరి మధ్య మైనస్ ఎందుకు చేస్తాము, ఇద్దరి మధ్య మైనస్ అనేది ఎందుకు చేస్తామంటే ఇక్కడ మనకి మైనస్ అనేది ఎందుకు చేస్తున్నామంటే సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ చేస్తున్నాము. 60కి 75 డిఫరెన్స్ ఎంత 15, 30/15 చేస్తామనుకో. ఓకే 30/15 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 2. 3 + 2 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 5 PM ఆన్సర్ అనమాట. రైట్. నెక్స్ట్ 33 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 33 చూడండి. 2 trains starting at the same time from 2 stations 200 kilometers apart, going in opposite direction cross each other at a distance of 110 kilometers from one of the station అన్నాడు. What is the ratio of their speeds కావాలి. What is the ratio of their speeds కావాలి. 2 స్టేషన్ల నుండి 200 కిలోమీటర్ దూరంలో ఒకేసారి ప్రారంభమయ్యే మరియు వ్యతిరేక దిశలో వెళ్ళే 2 రైళ్లు ఒక స్టేషన్ నుండి 110 కిలోమీటర్ దూరంలో ఒకదానికొకటి దాటుతాయి. వారి వేగాల యొక్క నిష్పత్తి ఎంతో కావాలి. ఇక్కడ అంటే వాడు ఇచ్చిన డిస్టెన్స్ మొత్తం ఎంత 200 కిలోమీటర్సే కదా. వన్ ఆఫ్ ద స్టేషన్ నుంచి 110 కిలోమీటర్స్ ఉందంటే ఇంకో స్టేషన్ నుంచి 90 కదా. 110కి 90కి రేషియో ఎంత ఇక్కడ మనం చెప్పు కదా 11:9 కదా. సో కాబట్టి 33కి ఆన్సర్ అంటే బి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. 11:9. రైట్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 34 అండి. ప్రాబ్లం నెంబర్ 34 చూడు. ప్రాబ్లం నెంబర్ 34. ఓకే చూడు. 2 trains start from A and B and travel towards each other at a speed of 50 km/h, 60 km/h respectively. At the time meeting, the second train travels 120 km more than the first train. The distance between A and B is కావాలి. The distance between A and B is కావాలి. అంటే ఇప్పుడు ఒకటేమన్నా 60 km/h ఇంకోటి 50 km/h అంటే 60కి 50కి రేషియో ఎంత 6:5 కదా. 2 రైళ్లు ఏ మరియు బి నుండి ప్రారంభమై వరుసగా 50 కిలోమీటర్ మరి 60 కిలోమీటర్ వేగంతో ఒకదానికొకటి ప్రయాణం చేస్తున్నాయి. 2 రైళ్లు కలిసే సమయంలో రెండవ రైలు మొదటి దానికంటే 120 కిలోమీటర్ ఎక్కువగా ప్రయాణం చేస్తాయి. అయితే ఏ మరియు బి యొక్క దూరం ఎంతో కావాలి. ఒకదానికి ఇంకో దానికి మధ్య డిఫరెన్స్ కావాలి. మన 6కి 5కి డిఫరెన్స్ ఎంత 1 కదా. 1 పార్ట్కి 120 కనుక అయితే 6 + 5 అంటే ఎంత 11 పార్ట్స్కి ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 1320 మన ఆన్సర్. అంటే 34కి బి ఆప్షన్ ఆన్సర్ అన్న. 34కి ఆన్సర్ ఏంటి బి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. రైట్. నెక్స్ట్ 35 చూడు. ప్రాబ్లం 35 చూడు. ఇన్ కవరింగ్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ద స్పీడ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 3:4. ఏ టేక్స్ 30 minutes మోర్ దాన్ బి టు రీచ్ ది డెస్టినేషన్. ద టైమ్ టేకెన్ బై ఏ టు రీచ్ ద డెస్టినేషన్ కావాలి. ఇక్కడ మనకి ఒక నిర్దిష్ట దూరాన్ని కవర్ చేయడంలో ఏ మరియు బి యొక్క వేగం 3:4 నిష్పత్తిలో ఉంటుంది. గమ్యాన్ని చేరుకోవడానికి బి కంటే 30 నిమిషాలు ఎక్కువ టైం పడుతుందంట. గమ్యాన్ని చేరుకుంటే ఏ తీసుకునే సమయం కావాలి ఇక్కడ. అంటే వాడు ఇచ్చిన రేషియో చూడు. మనకి ఈ రేషియో ఎంత ఇచ్చాడు వాడు మనకి 3:4 కదా. ఇది స్పీడ్ రేషియో అయితే టైం రేషియో ఎంత అవుతుంది మనకి ఇది 4:3. 4 పార్ట్స్కి 3 పార్ట్స్ మధ్య డిఫరెన్స్ 1 పార్ట్ అండి. 1 పార్ట్కి 30 minutes అయితే ఓకే ద టైం టేకెన్ బై ఏ కావాలి. అంటే 4 పార్ట్స్కి ఎంత అంటే కావాలి ఇక్కడ మనకి ఇది 120 minutes కావాలి. 120 minutes అంటే ఎన్ని అవర్స్ ఇది 2 hours కదా. సో కాబట్టి వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 2 hours. ఒక భాగం 30 నిమిషాలు 4 భాగాలు 120 నిమిషాలు. 120 నిమిషాలు అంటే ఎన్ని గంటలు 2 గంటలు. సో వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 2 hours మన ఆన్సర్ అన్నమాట. 35కి సి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 36. విత్ యూనిఫామ్ స్పీడ్ ఏ కార్ కవర్స్ ద డిస్టెన్స్ ఇన్ 8 hours. హ్యాడ్ ది స్పీడ్ బీన్ ఇంక్రీజ్డ్ బై 4 km/h. ద సేమ్ డిస్టెన్స్ కుడ్ హ్యావ్ బీన్ కవర్డ్ ఇన్ 7.5 hours అన్నాడు. వాట్ ఇస్ ద డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ కావాలి. ఓకే ఏకరీతి వేగంతో కారు 8 గంటల్లో కొంత దూరాన్ని కవర్ చేస్తుంది. వేగాన్ని గంటకు 4 కిలోమీటర్ పెంచినట్లయితే అదే దూరాన్ని 7 గంటల్లో కవర్ చేస్తుంది. అదే కవర్ చేసిన దూరం ఎంతో కావాలి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ చూడు ఇక్కడ మనకి ఫస్ట్ అవర్స్కి రేషియో చేయండి ఇక్కడ 8:7.5 అన్నాం అనుకో. ఎంత 16:15. ఓకే ఇది మనకి ఏంటి టైం రేషియో స్పీడ్ రేషియో కాబట్టి రివర్స్ చేయాలి కదా. అంటే 15:16. ఈ డిఫరెన్స్ ఎంత అంటే 1 పార్టే కదా. 1 పార్ట్కి 4 అయినప్పుడు 15 పార్ట్స్కి ఎంత 60. ఓకే నాకు డిస్టెన్స్ కావాలి కాబట్టి ఇక్కడ వచ్చే స్పీడ్ ఎంత 60 ఇంటూ ఫస్ట్ ఇచ్చింది టైం 8 hours కదా. 60 × 8 చేయండి. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 480 కిలోమీటర్స్ ఆన్సర్ అన్నమాట. అంటే 36కి బి ఆప్షన్. 8:7.5 అంటే క్యాలిక్యులేషన్ 16:15 టైం రేషియో. స్పీడ్ రేషియో 15:16 అని. 15-16 డిఫరెన్స్ 1 పార్ట్కి 4 అయితే 15 పార్ట్స్కి ఎంతో కావాలి. 15 4 ఎంత 60. 60 ఇంటూ ఎన్ని అవర్స్ 8 hours. 60 × 8 అంటే వాల్యూ ఈక్వల్ 480 కిలోమీటర్స్ ఆన్సర్. అంటే 36కి బి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 37 చూడమ్మా. ఏ ట్రైన్ ఇంక్రీజెస్ ఇట్స్ నార్మల్ స్పీడ్ బై 12.5% రీచెస్ ఇట్స్ డెస్టినేషన్ 20 minutes earlier. వాట్ ద యాక్చువల్ టైం టేకెన్ బై ట్రైన్ ఇన్ ద జర్నీ కావాలి.
ఒక రైలు దాని సాధారణ వేగాన్ని 12.5% పెంచుతుంది మరి 20 నిమిషాల ముందు గమ్యాన్ని చేరుకుంటుంది అన్నాడు. 12.5% అంటే 12.5% అంటే క్యాలిక్యులేషన్లో ఇదంతా 1/8. 8 పార్ట్స్కి 1 పార్ట్ పెరిగింది అనుకో 9 పార్ట్సే కదా. అంటే ఇప్పుడు ఇది 8 పార్ట్స్ ఉంటే ఇదంతా 9 పార్ట్స్. ఓకే రైట్. ఇప్పుడు 8:9 స్పీడ్ రేషియో అనుకున్నాం మనకు. టైం రేషియో వచ్చేప్పటికి ఎంత మనకి ఇక్కడ 9:8 కదా. ఓకే రైట్. సో 9 పార్ట్స్కి 8 పార్ట్స్కి మనకి రేషియో డిఫరెన్స్ ఎంత 1 పార్టే కదా మనకి ఇక్కడ. వీటి మధ్య గ్యాప్ ఎంత 1 పార్ట్. 1 పార్ట్కి ఎంత అన్నాడు వాడు చూడు ఇక్కడ 20 మినిట్స్ అయితే. ఓకే యాక్చువల్గా దానికి పట్టే టైం కావాలా అంటే 1 పార్ట్ 20 అయితే 9 పార్ట్స్కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయాలా. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 180 మినిట్స్ 180 నిమిషాలు మన ఆన్సర్ అన్నమాట. 180 నిమిషాలు ఆన్సర్ అన్నమాట. ఓకే పెంచక ముందు 8 పార్ట్స్ స్పీడ్ ఉండేది, పెంచిన తర్వాత 9 పార్ట్స్ అయింది. 8:9 స్పీడ్ రేషియో అయితే టైం రేషియో ఎంత 9:8 కదా. 9కి 8 డిఫరెన్స్ ఎంత 1 పార్ట్ 20 అయితే 9 పార్ట్స్కి ఎంత 180 మినిట్స్ మన ఆన్సర్ అన్నమాట. 37కి సి రైట్. నెక్స్ట్ 38. ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ 7/11 of its own speed reaches a place in 22 hours అన్నాడు. సో మన ఇప్పుడు 7/11 కదా ఇక్కడ. ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ 7/11 of its speed అంటే ఇక్కడ స్పీడ్ రేషియో 7:11 అంటే మనకి టైం రేషియో ఎంత 11:7 కదా. సో వారు చెప్పిన దాని ప్రకారం 11 పార్ట్స్కి 22 అవర్స్ కనుక పడితే హౌ మచ్ టైం కుడ్ బీ సేవ్డ్ ఇఫ్ ద ట్రైన్ వుడ్ హ్యావ్ రన్ ఇట్స్ ఓన్ స్పీడ్ అంటే ఎంత సేవ్ అవుతుందో కావాలంట. అంటే 11 పార్ట్స్కి 7 పార్ట్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత 4 కదా. ఆ 4 పార్ట్స్కి ఎంతో కావాలి. 11 to the 22 కాబట్టి ఇది 4 to the ఎంత 8. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 8 అవర్స్ అంటే 38కి బి ఆప్షన్ అనమాట. 7/11 వంతు అన్నాడు అనుకోమ్మ చూడగా. 7/11 పార్ట్స్ అంటే స్పీడ్ 7:11 అయితే టైం రేషియో ఎంత 11:7. 11కి 22 అయితే 4కి ఎంతో కావాలి. అంటే ఇట్ వాజ్ సేవ్డ్ బై హౌ మెనీ అవర్స్ అని అడుగుతున్నాడు. కాబట్టి 4 రోజులు ఎంత 8 గంటల ఆన్సర్ అనమాట. అంటే 38కి బి ఆప్షన్ మన ఆన్సర్. తర్వాత చూడండి ఇక్కడ ప్రాబ్లం నెంబర్ 39 చూడండి. ఏ మ్యాన్ కెన్ రీచ్ ఏ సర్టెన్ ప్లేస్ ఇన్ 30 hours. ఇఫ్ హీ రెడ్యూస్ హిజ్ స్పీడ్ బై 1/15 హీ గోస్ 10 kilometers లెస్ ఇన్ దట్ టైం. ఫైండ్ హిజ్ స్పీడ్ కావాలి. ఒక వ్యక్తి 30 గంటలు ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని చేరుకోగలడు. అతను తన వేగాన్ని 1/15 వంతు తగ్గిస్తే అతను ఆ సమయంలో 10 కిలోమీటర్ తక్కువ వెళ్తాడు. అయినా అతని వేగం కావాలి. సో అంటే ఇప్పుడు నీకు వేగాన్ని 1/15 వంతు ఎఫెక్ట్ చేస్తే కాలంలో కూడా 1/15 వంతు ఖచ్చితంగా కావాలి. సో కాబట్టి ఇక్కడ నేనేమంటే 30 × 1/15 చేయనమ్మా. 30 × 1/15 చేసి 15 30లో 2 టైమ్స్ పోతే 2 1s ఎంత 2 కదా. అంటే 2 hours తగ్గడం వల్ల 10 కిలోమీటర్లు వెళ్ళా అంటే 2 hours 10 వెళ్ళాలంటే 1 hourకి ఎంత మనకి 5 కదా వెళ్ళేది ఇక్కడ. సో కాబట్టి మనకి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే వేగంలో ఉండే ఎఫెక్ట్ అనేది టైంలో కూడా ఉంటుంది. 30 × 1/15 అన్న మనకి వాల్యూ 2 hours. 2 hours 10 kilometers అయితే 1 hourకి ఎంత 5 అనేది మన ఆన్సర్ అనమాట. 39కి బి ఆప్షన్ రైట్.